హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. హాయ్, మీ పేరు? హలో, ఎవరు చెప్పండి? ఇప్పుడైతే నేను అనుకుంటుంది ఖచ్చితంగా ప్రసన్న గారే. అలాగే అనుకోండి. హైదరాబాద్. రమాదేవి గారు. హలో, రమాదేవి గారు, హైదరాబాదు. తెలీదని నాకు. తెలీదా? రాజ్యలక్ష్మి, మర్చిపోయాను. రాజ్యలక్ష్మి మీది వెస్ట్ గోదావరి అన్నారు. లక్ష్మీ కుమారి, నరసాపురం. ఓహో, మర్చిపోతున్నారు అలా. రాజ్యలక్ష్మి, హైదరాబాద్. ఓకే ఓకే, గుర్తుపెట్టుకుంటాం. ప్రసన్న గుంటూరు, రమాదేవి గారు గుంటూరు, బాపట్ల సంథింగ్ అక్కడే. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. అవునండి. మరి మర్చిపోతే 4 రోజులు ఫోన్ చేయకపోతే. ఫోన్ చేయకపోతే మర్చిపోము. కాకపోతే ఇందాక నేను సరోజిని గారిని రాజ్యలక్ష్మి గారా అని అడిగాను. అవునా? పాప అందరి వాయిస్లు ఒకలాగే ఉంటాయి కదా, ఫ్రెండ్స్ అందరం గుర్తుపట్టలేం, కన్ఫ్యూజ్. ఏంటండి ఇన్ని రోజులు కాల్ చేయలేదు మీరు? నేను కొంచెం బిజీగా 1 వీక్ నుంచి ఉండి చేయలేదు. అవునా? ఓకే ఓకే. ఊరు అవన్నీ వెళ్ళాను, మొన్న వచ్చాను కానీ ఫ్రీగా. ఇంకా నిన్న లైవ్ లో అడుగుతున్నారు కదా, అది హ్యాపీ కదా? అవునా, నేను హ్యాపీ. అంటే చెప్తానుగా మా ఫ్రెండ్ కొంచెం బిజీగా ఉండి చేయలేకపోయామని. అవునండి, చెప్పారని చెప్పారు. అందుకే ఇవాళ ఫస్ట్ చేశాను. లేట్ అయింది. మరి ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. హలో, ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. కొంచెం గట్టిగా వాయిస్. హలో, మీ వాయిస్ కట్ అయిపోతుంది. నేను బాల్కనీలోనే ఉన్నా. ఓకే, ఇప్పుడు బాగుంది. ఈరోజు క్వశ్చన్స్ 4 ఉన్నాయి. 4 ఉన్నాయి, చెప్పండి. మత్తు కానీ మత్తు 1, వరం కానీ వరం 1. ఈ 2 అయితే ఒకళ్ళు అడిగారు. మత్తు కానీ మత్త, గమ్మత్తు, అందరూ అదే చెప్తున్నారు. వరం కానీ వరం. ఇంకోటి ఏంటమ్మా? వరం కానీ వరం. వరం కాని వరమా? వరం కాని వరం, వరం అనగా వరం రావట్లే. వరం కాని వరం ఐడియా రావట్లే. ఓకే అండి, ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనం థర్మోమీటర్ ఉంటుంది కదా, థర్మోమీటర్లో ఇప్పుడంటే పాదరసం యూజ్ చేస్తున్నాం. అదే అప్పుడు పాదరసం లేని టైంలో ఏ ద్రవం యూజ్ చేస్తారు? థర్మోమీటర్ లో ఏ ద్రవమా? అది వరకు అప్పట్లో థర్మోమీటర్ లో ఏ ద్రవం యూజ్ చేస్తారు? మెర్క్రిక్. మెట్రిక్ మెట్రికా? ఓకే అండి, నాకైతే ఆన్సర్ తెలీదు, నేను అడుగుతాను. మా హస్బెండ్ చెప్పారు, మాట్లాడుతుంటే చెప్పారు. ఓకే ఓకే. ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనిషికి ముఖ్యంగా కావలసిన ఆభరణం ఏమిటి? ఏది ముఖ్యంగా కావలసిన ఆభరణం ఏమిటి మనిషికి? ఆభరణమా? ఆభరణం మనిషికి కావాల్సిన ఆభరణం వినయం, విధేయత. వినయం, విధేయత. అవి ఆభరణాలా? అవి అంతే కదా. అవి 2 లేదే ఎన్ని ఆభరణాలు పెట్టినా వేస్తే కదా మనం. అంతే అండి, వినయ విధేయతలే అంటాం కదా. అవునవును, అనుకుంటున్నాను. ఓకే, నేను అడుగుతాను లాస్ట్, మళ్ళీ తను కాల్ చేసినప్పుడు అడగండి. ఇందాక ఏదో ద్రవం చెప్పారు కదా, అది ఇంకొకసారి చెప్తారా? మెట్రిక్. ఓకే అండి, తప్పకుండా అడుగుతాను. అవి కరెక్ట్ రాంగ్ నేను మళ్ళీ చెప్తాను మీకు, ఓకేనా? ఏం పాడపన్నా? పాడండి తప్పకుండా.
నేను ఒక పొడికథ వేస్తాను, ఆ పొడికథ కాదులే జన్మాంతి లాగా. ఓకే, తర్వాత ఆ పాట పడేక అడుగుతా. ఓకే తప్పకుండా. నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి, నాగమల్లినో తీగమల్లినో నీవే రాజకుమారి, నవ్వులో యౌవనం పూలై విరియక ఏది ఒకసారి నవ్వు చంద్ర చకోరి, నాగమల్లినో తీగమల్లినో నీవే రాజకుమారి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అయితే నరాల వ్యాధులను దూరం చేసే కూరగాయ ఏది? నరాల వ్యాధిని దూరం చేసే కూరగాయ ఏమిటి? ఏది? ఓకే తప్పకుండా అడుగుతాను, నాకైతే తెలీదు. ఓకే, అయితే రేపు మా అన్నయ్య గారి కోడలిది పుట్టినరోజు ఉంది. ఓకే, రేపు బిజీ వాళ్ళు చేయలేని ముందర అడ్వాన్స్ గా చెప్తారా? ఓకే తప్పకుండా చెప్తాము. తన పేరు శ్వేత భవాని. శ్వేత భవాని. రేపు బర్త్డే జరుపుకుంటున్నటువంటి శ్వేత భవానికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడూ సంతోషంగా మంచి స్థాయిలో నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే మీ ఫ్యామిలీ తరపున మా గుడ్ మార్నింగ్ మా టీచర్ తరపున కూడా మీకు వెంటనే విషెస్ తెలియజేస్తున్నాం. ఓకే అండి, ఇంకోసారి మీరు క్వశ్చన్ రిపీట్ చేస్తారా? నరాల వ్యాధులు చేసే కూరగాయ ఏది? ఓకే ఓకే తప్పకుండా అడుగుతాను. ఓకే అండి, ఇలానే కాల్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ అయితే వచ్చేసింది, చూసి ఎంజాయ్ చేసేద్దాం.